చివరిగా చెప్తున్నా, పార్టీ గౌరవాన్ని పెంచేలా, ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా మీరందరూ కూడా పనిచేయాలి. పార్టీ శాశ్వతంగా ఉండాలి, అధికారంతోనే ఉండాలి. తెలుగుదేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళీ వైకుంఠపాళి అవుతే పైకెక్కడం దిగడం ఇదే సరిపోతుంది. నేను చూశాను. ఇదే కానీ 2014 నుంచి 19 వరకు కానీ కంటిన్యూ అయినట్టు 19, 24 కానీ ఉంటే ఆ రోజే పోలవరం పూర్తయ్యేది, అమరావతికి ఒక షేప్ వచ్చేది, రాష్ట్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. విభజన జరిగింది, తెలంగాణకు మనకు వనరులు చూసాం. ఆ రోజు 58% ఆంధ్రప్రదేశ్ జనాభా, 42% తెలంగాణ జనాభా. వాళ్ళ ఆదాయం 55%, మన ఆదాయం 45%. అక్కడి నుంచి మనం కష్టపడి 5 ఏళ్లలో చిన్న రాష్ట్రం, డెవలప్ అయిన రాష్ట్రం హైదరాబాద్ ఉంది. కానీ వాళ్ళకంటే 2% పెంచాం. మనం 47%కి వచ్చాం, వాళ్ళు 53%కి వచ్చారు. 5 ఏళ్ళు ఈ పాలనలో మీరు చూస్తే ఈరోజు వాళ్ళు 60%కి అయ్యారు, మనం 40%కి వచ్చాం. సో విభజన రోజు ఉండే దానికంటే 5% తగ్గించేశారు, వాళ్ళు 5% పెరిగారు. మనం ఉన్నప్పుడు ఆ గ్యాప్ని 2% పెంచి 6% చేస్తే ఇప్పుడు 20% అయిపోయింది. 20% వనరుల్లో వాళ్లకు మనకు వ్యత్యాసం ఉందంటే ఒక ప్రభుత్వం యొక్క పరిపాలన, ఆ ప్రభుత్వం యొక్క విధ్వంసం, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పదే పదే మీరు స్టడీ చేయాలి, మీరు అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా చాలా బిజీగా ఉంటాం, నేను కూడా బిజీనే. కానీ వీడికి వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడాలని ఆలోచించుకొని వచ్చా, కానీ మీరు అది కూడా ఆలోచించకుండా మాట్లాడతారు. అది ప్రమాదం. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. దృష్టి పెట్టండి, మీరు ఆలోచించండి. ఫైనల్గా ఒకటే చెప్తున్నా, ఈరోజు ప్రమాణ స్వీకారాన్ని మీరు చూశారు. 2047కి తెలుగు జాతిని నెంబర్ 1 చేయాలనేది మనందరి లక్ష్యం, మనందరి సంకల్పం. అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మళ్ళీ ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ అందరికి కూడా చెప్తున్నాను. ఎవరికి కొంతమంది అడుగుతున్నారు, నా పర్మిషన్ లేకుండా పదవులు ఇవ్వకూడదని కూడా ఇంకా అలాంటి ఆలోచనలు ఉన్నాయి పార్టీలో. ఎవ్వరి పర్మిషన్ ఉండదు. ఎవడు బాగా పనిచేస్తే వాడికే దండేస్తాం తప్ప ఎవరి పర్మిషన్ ఉండవు. పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్ళకు అండగా నిలబడడం, వాళ్ళతో కలిసి పనిచేయడం మీ బాధ్యత, మనందరి బాధ్యత, నా బాధ్యత కూడా. ఇంకా విధానాన్ని రూపకల్పన చేసుకుందాం. ఏ విధంగా అవార్డు వాళ్ళని గుర్తించాలో చేద్దాం. మీ గౌరవం పెరగాలంటే మీ నియోజకవర్గం బలంగా ఉండాలి. మీ నియోజకవర్గం బలహీనపడి మీరు బలపడాలంటే, మీ గౌరవం పెరగాలంటే పెరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను బ్లంట్గానే చెప్తున్నా. ఈరోజు ఏమనుకోవద్దండి, మనసిప్పి మాట్లాడాలి. మనసిప్పి మాట్లాడకపోతే మీరు ఏమనుకుంటారంటే, ఎవరైనా పని చేయకపోయినా నాకు గౌరవం ఇవ్వమంటారు, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను నాకు గౌరవం ఇవ్వమంటారు. కావాలంటే మా ఇంటికి పిలిచి ఒక కాఫీ ఇస్తాను, కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే గుర్తింపు ఉంటుంది. నేను వెరీ క్లియర్. నా ఫ్రెండ్ అయినా లేకుండా నా ఇంట్లో దగ్గరగా ఉన్న రేపు ఎవరైనా సరే, వేదిక పైన ఉండేవాళ్ళు కానీ కింద ఉండేవాళ్ళు కానీ అందరికీ ఒకటే రూల్ వర్తిస్తుంది. సమర్థత, పార్టీకి లాయల్టీ, రాష్ట్రానికి ఉపయోగపడే నాయకత్వానికి నేను అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ చూశాను, చాలా సంతోషం. నేను చాలామందికి పదవులు ఇచ్చినప్పుడు కొంతమంది చూడకుండా కూడా ఒకసారి పిలిచి రాష్ట్రం అంతా ఎతికాను.
ఒకరోజు ఒక 6 గంటలు ఎమ్మెల్యే సీటుకి ఎంపీ సీటుకి ఇంత ఎక్సర్సైజ్ చేయలే. ఒక పాలిట్ బ్యూరోకి ఇవ్వాలంటే చాలా రోజులు ఎక్సర్సైజ్ చేశాను డేటా ఉన్నప్పటికీ. చేసిన తర్వాత ఎవరున్నారంటే మన విజయనగరం నుంచి మండల పార్టీ అధ్యక్షుడిగా గజపతి నగరంలో పనిచేసిన అమ్మాయి కనపడితే ఆ అమ్మాయిని ఫస్ట్ టైం నేను చూశాను. ఎప్పుడు ఇవ్వాలని నిర్ణయం చేసిన తర్వాత పిలిపించాను. మంగళగిరిలో ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ బ్రహ్మాండంగా పనిచేస్తే ఆ క్లస్టర్ డేటా తెప్పించిన తర్వాత చూస్తే ఇక్కడే ఉన్నాడంటే అతన్ని పిలిపించి మాట్లాడారు. అంటే వాళ్ళ పనితనమే ఒక్కరోజు పని చేయడం కాదు, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో ఒకరోజు పని చేస్తాం కాబట్టి మాకు పదవి ఇవ్వండి, కుదరదు. ఎవరికి అప్పచెప్పిన బాధ్యత ఆ క్లస్టర్లో అతిపెద్ద మెజార్టీ తెచ్చాడు. ఆ అమ్మాయి పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నికై అక్కడి నుంచి ఆ మండల పార్టీ ఆడవాళ్ళు మహిళల్ని చాలామంది ఇంకా యాక్సెప్ట్ చేయరు. చూశాను నేను జిల్లాల్లో కూడా మిమ్మల్ని చాలామంది మహిళల్ని ఎక్కువ మీటింగ్లో కూడా చూసి తక్కువ వస్తూ ఉంటారు. నేను అందుకే చెప్తున్నాను. కానీ అలాంటిది ఒక మహిళ మండల పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా అందరి మన్ననలు పొందగలిగింది. ఇది ఉదాహరణ మాత్రం. భవిష్యత్తులో ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఎక్కువ మీరు చూస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అది కార్యకర్తే అధినేత, సమర్థవంతమైన కార్యకర్తలు తయారు చేస్తాం, నాయకులుగా తయారు చేస్తాం. నాయకత్వానికి కొరత లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి ఉండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నా. చాలామంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చాం, చాలామంది కొత్త మంత్రులు అయ్యాం. కానీ వాళ్ళందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు అన్నీ తెలుసని ఎంపీలు కూడా కొత్తగా వచ్చాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎమ్మెల్యేలే కాదు, ఎంపీలు కూడా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు అన్నీ తెలుసని తప్పులు చేయొద్దండి. నేర్చుకుందాం, ముందుకెళ్దాం, రాష్ట్రానికి ఉపయోగపడదామని మరొక్కసారి అందరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఇప్పుడు తెలుగుదేశం గట్టిగా, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. థ్యాంక్ యూ. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం.